అయోధ్యలోని రామాలయంలో రామ్లల్లా ప్రతిష్టాపనకు సంబంధించిన ఆచారాలు ప్రారంభమయ్యాయి. అయోధ్య రామాలయం గర్భగుడిలోకి రాముని విగ్రహం చేరింది. వేద మంత్రోచ్చరణ, జై శ్రీరామ్ నినాదాల మధ్య ఇవాళ తెల్లవారుజామున విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 1:20 సంకల్ప కార్యక్రమం జరగనుంది. उन्हें सूझ नहीं रही थी क्या उचित है प्रजा के लिए, उनके लिए, वंश के लिए, धर्म के लिए, शांति के लिए। इसी परामर्श के लिए अंतर्मन से उन्होंने सूर्यदेव को पुकारा। అయితే క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గుడిలోకి చేర్చారు. కాగా వెండితో చేసిన ఒక రామ్లల్లా విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. పూజారి నెత్తిపై కలశాన్ని ఉంచుకొని ముందు నడుస్తుండగా పూలతో అలంకరించిన పల్లకిలో ఈ వెండి విగ్రహాన్ని పల్లకిలో ఊరేగించారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ వేడుకలకు ముందు వరకు కూడా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నామంటూ శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ప్రస్తుతం 7 రోజుల పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయంటూ తెలిపారు. अनंत काल तक सही दिशा दिखाएगी। संभव है स्वयं सूर्यदेव सशरीर पधारे अयोध्या की धरा पर। పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ నాయుడికి తెలుసుకుందాం. అశోక్, ఇప్పటికే రామ్లల్లా విగ్రహాన్ని గుడిలోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? సో నందు, అయోధ్యలో నూతన రామ మందిరం ప్రారంభోత్సవానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటు ఆలయ ట్రస్ట్ ఎంతగానో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గత కొన్ని రోజులుగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. సో 22వ తారీఖు ప్రతిష్ట దగ్గర పడుతుండటంతో రామాలయానికి సంబంధించిన ప్రత్యేకలు రోజు రోజుకు వెలుగులోకి వస్తున్నాయి. సో రామ్లల్లా విగ్రహానికి సంబంధించిన తొలి ఫోటో కూడా నిన్న రిలీజ్ అయిన చూడొచ్చు మనం. సో పల్లకిలో కూర్చున్న రామ్ లల్లా ఆలయము నిన్న ఏదైతే ఆలయ ప్రాంగణాన్ని తీసుకొచ్చి అక్కడ ఊరేగించారు. సో ప్రస్తుతం ప్రతి ఇంట్లో అయోధ్యలో ప్రతి ఇంట్లో దుకాణం, ప్రతి చౌరస్తాలో రామనామం జపిస్తున్నారు. సో జనవరి 16వ తారీఖున నిర్మాహాకి అకారికి చెందిన మహింత్ దినేంద్ర దాస్ పండితులు సునీల్ దాస్ అయోధ్య రామ మందిరంలోని గర్భాలయంలో పూజలు నిర్వహించారు. సో మొత్తానికి నిన్న జనవరి 17న శ్రీరామ్ లల్లా నూతన విగ్రహానికి మొదటిసారి ఆలయంలోకి తీసుకొచ్చారు. సో అయితే ఇది గర్భగుడిలో ప్రతిష్ఠించే విగ్రహం కాదు, ఇది కేవలం ప్రతిష్టాత్మక విగ్రహం మాత్రమే. సో పూర్తిగా రామ్లీలా విగ్రహం మాత్రం ఇంకా రాలేదు, కేవలం దానికి సంబంధించిన నమూనా మాత్రమే దీన్ని తీసుకొచ్చారు. సో ఈ 20వ తారీఖు దీన్ని అత్యంత వైభవంగా ప్రపంచ స్థాయి కీర్తి పొందే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. సో ఏదైతే ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తిగా ఆ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్న సందర్భాలు మనం చూడొచ్చు. సో అయోధ్యలో నిన్న బుధవారం రామ్లల్లాకు సంబంధించిన విగ్రహం కూడా అక్కడ చేరుకుంది. భక్తులు జయ జయ ద్వానాల మధ్య వాహనంలో ఆలయ ప్రాంగణం మొత్తం తీసుకొచ్చారు. గర్భాలయంలోకి వేదికపై తీసుకొచ్చారు. కళ్లకు గంటలు కట్టిన ఉన్న విగ్రహము చిత్రాలు తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేయలేదు. సో ఈ నెల 22వ తేదీన ఇదే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నట్లు సమాచారం. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత రామ్లల్లా చిత్రాలు బయటకు వచ్చే అవకాశం తెలుస్తోంది. సో మరోవైపు రామ్లల్లా ప్రతిష్టాత్మక విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణం అంతా చేరుకుంది. సో మొత్తానికైతే ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే శరవేగంగా పనులు కూడా చేస్తున్నాయి. 30,000 కోట్లతో అయోధ్యలో అనేక కార్యక్రమాలు వివిధ డిపార్ట్మెంట్స్ కలిపి దీన్ని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 22వ తారీఖు నాడు 7,000 మందికి పైగా అతిథులు, ప్రపంచ స్థాయిలో ఉన్న పలువురు మేధావులతో పాటు రాజకీయ నాయకులు, పండితులు, అదేవిధంగా సాధువులు ఇదంతా అక్కడికి చేరుకోబోతున్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. సో ఇంకా కేవలం 4 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి. సో రామ్లల్లా విగ్రహానికి సంబంధించి అయితే ఒక నమూనా బేసిక్ విడుదల చేశారు, కానీ అది పూర్తి స్థాయిలో ఇంకా రిలీజ్ చేయలేదు. సో ఎందుకంటే ప్రతిష్ఠ చేయకముందే విగ్రహాన్ని చూపించడం మంచి పద్ధతి కాదు, కాబట్టి ప్రతిష్ఠ తర్వాత పూర్తి విగ్రహ నమూనా మనకు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది నందు. రైట్. థ్యాంక్ యూ అశోక్.